జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇదిగో బామ్మ, మీ మనవరాలికి 12 బిడ్డ పుట్టాలని మీ ఇద్దరు ఆశీర్వదించండి. ఏంటి, మా చిట్టమ్మ నెల తప్పిందా? అవును బామ్మగారు, మీ మనవరాలు తల్లి కాబోతుంది. ఎంత శుభవార్త చెప్పావమ్మా. నా బంగారు తల్లి తల్లి కాబోతోందా? ఒరే వీరనారాయణ, మన చిట్టమ్మ తల్లి కాబోతుందట్రా. చాలా సంతోషంగా ఉంది. నీకు 12 బిడ్డ పుట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను తల్లి. నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా. నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. లేమ్మా. నా కొడుకో కోడలో నీ కడుపున పుట్టాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నానమ్మా. ముందుగా చెప్పుంటే ఫ్రూట్సో స్వీట్సో తెచ్చేవాళ్ళం కదమ్మా. అచ్చో, ఏం పర్లేదు నాన్నమ్మా. ఫోన్ చేసి విషయం చేద్దాం అనుకున్నాను. ఈలోపు మీరే వచ్చారు. పోనీలేమ్మా, ఇన్నాళ్ళకు శుభవార్త విన్నాం. వస్తామమ్మా. వీరనారాయణ, బయలుదేరదామా? సరేమ్మా, వస్తాను చిట్టమ్మా. ఏమైందమ్మా? మామా, ఏమైంది? అయ్యో, ఉన్నట్టుండి కాలు బెణికింది. అమ్మా, నొప్పి భరించలేకపోతున్నాన్రా. భగవంతుడా, ఏమిటి నాయనా ఇలా చేసావు? అమ్మా, 4 అడుగులు కాదు కదా, 1 అడుగు కూడా వేసే పరిస్థితిలో లేను. అమ్మా, నొప్పి భరించలేకపోతున్నాన్రా. అలా చూస్తారేంటి? బామ్మగారిని తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టండి. కాలికి ఏదైనా ఆయిల్ రాస్తే తగ్గుతుందేమో. త్వరగా. అమ్మా, అయ్యో, అమ్మా, జాగ్రత్త. అమ్మా, అయ్యో, అమ్మా, చిట్టమ్మ, నొప్పి భరించలేకపోతున్నానమ్మా. అమ్మా, అమ్మా, నాన్నమ్మ, ఇంకేం కాదు, ఊరుకో, తగ్గిపోతుంది. అమ్మా, చిట్టమ్మ, ఇదిగో ఆయిల్. అమ్మా, అయ్యో, నొప్పి. అమ్మా, భరించలేకపోతున్నానే. అయ్యో, అమ్మా, అమ్మా, నొప్పి భరించలేకపోతున్నాను. నాన్నమ్మ, ఊరుకో నాన్నమ్మ, ఏం కాదు, తగ్గిపోతుంది. అమ్మా, 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 అయ్యో, బామ్మగారు తగ్గిపోతుంది. కొంచెం ఓపిక పట్టండి. నొప్పి. అయ్యో భగవంతుడా, అయ్యో, అమ్మా, నొప్పి. అమ్మా, నాన్నమ్మ, ఇప్పుడు ఎలా ఉంది? అస్సలు తగ్గలేదమ్మా. అలాగా, అయితే హాస్పిటల్కి వెళ్దాం, పద. వద్దమ్మా, హాస్పిటల్కి ఎందుకమ్మా? హాస్పిటల్కి ఏం వద్దు. ఓ 2 రోజులు రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుందిలే. కాకపోతే నేను ఉండడానికి నీకు అభ్యంతరం లేదు కదా? చచ్చా, నువ్వుంటే మాకు అభ్యంతరం ఏంటి నానమ్మా? నీ కాలు నొప్పి తగ్గేదాకా సంతోషంగా ఇక్కడే ఉండొచ్చు.
హా, హా, ఆ. అమ్మయ్యా, నువ్వు ఆ మాట అన్నావు. ఇప్పుడు నాకు సంతోషంగా ఉందమ్మా. ఒరే వీరనారాయణ, అమ్మా నా కాలు నొప్పి తగ్గేదాకా నేను ఇక్కడే ఉంటానులే. నువ్వు వెళ్ళి నీ పని చూసుకోరా. ఆ, సరే అమ్మా. జాగ్రత్త. చిట్టమ్మా, అమ్మ జాగ్రత్త. అలాగే బాబాయ్. రవిచంద్ర, నేను వెళ్ళొస్తాను. అలాగే సార్. సరే. తేలుస్తానే. నువ్వు నా మనవరాలు అవునో కాదో తొందరలోనే తేలుస్తా. నానమ్మా, ఇంకేం పర్వాలేదు, కాసేపు రెస్ట్ తీసుకో, తగ్గిపోతుంది. నువ్వు కాసేపు పడుకో, నేను మళ్ళీ ఇప్పుడు వస్తాను. ఆ. బే 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 బే. బావా, పాపం కాంతమత్త వాయన పట్టుకొచ్చి అవమానం పాలే వెళ్ళింది. ఇంతవరకు ఆవిడికి ఫోన్ కూడా చేయలేదు, కనీసం అవిని పలకరించడం లేదు. ఇప్పుడైనా ఇద్దరం వెళ్ళి జరిగిన దానికి క్షమాపణ చెప్పి ఆవిడిచ్చే వాయినం తీసుకుంటే మంచిదనిపిస్తోంది. నువ్వన్నది కరెక్టే చిట్టి. జరిగిన దానికి అమ్మకి సంబంధం లేదు. పద వెళ్దాం. అయ్య బాబోయ్, మా కాంతమ్మ దగ్గరికి వెళ్ళి జరిగిన దానికి క్షమాపణ చెప్పేస్తారా? పోతురాజుగీడేమో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందించమన్నాడు. అందిస్తే 10,000 ఇస్తానడా. కాబట్టి ఈ మ్యాటర్ కూడా అందించేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.